హలో మాస్టర్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మనం ఏం అడగబోతున్నాం, హౌ టు ఇంప్రెస్ ఏ గర్ల్. అదే గురు, అమ్మాయిలను ఎలా పడేయాలని. సో ఏం చెప్తుంది, మనం తీసుకొచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఏం చెప్తున్నారో చూద్దాం. సో రెండు క్యాలిక్యులేట్ చేసుకొని మంచి మంచి పాయింట్లు నోట్ చేసుకొని అమ్మాయిలను పడేద్దాం. సో మనం ఇంకా డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. సో ఇది 6th పాయింట్ ఏమి ఇచ్చిందంటే, బీ కైండ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ టు ఎవ్రీ వన్ అంట. అంటే బీ కైండ్ అంటే ఏంటి, గుడ్ వాళ్ళని రోడ్డు దాటియడం అలాగా. ఇప్పుడు ఎవరు గుడ్ వాళ్ళ రోడ్ దాటడానికి ట్రై చేయట్లేదు, కానీ అంటే అంత ర్యాష్ గా రూడ్ గా రౌడీ లెక్క ఉంటే ఆబ్వియస్లీ ఇష్టపడరు. కాబట్టి నైస్ గా ఉండమని అర్థం. కైండ్ అంటే ఇప్పుడు ఎవరికైనా ఏమైనా హెల్ప్ కావాలంటే అంటే మరి డబ్బులు ఇచ్చి మోసపోయేంత హెల్ప్ కాకపోయినా అట్లీస్ట్ మీకు చేతనైన దాంట్లో మీరు చేయడము, అందరితో నైస్ గా మాట్లాడడము, అట్లీస్ట్ వాళ్ళ ముందు బూతులు యూజ్ చేయకపోవడము, మేబీ అలా కైండ్ గా నైస్ గా ఉన్నారని వాళ్ళకి అనిపించేలాగా బిహేవ్ చేస్తారు అనుకో. అప్పుడు మేబీ దర్ ఆర్ ఛాన్సెస్ ఓకే నైస్ గాయ్, గుడ్ గాయ్ అనే ఇంప్రెషన్ మీకు పడవచ్చు. పడకపోవచ్చు కూడా, వీడేంటి ఇంత పప్పు సుద్దలాగా ఉన్నాడు అని అనుకోవచ్చు కూడా. ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో దీన్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ అందరితో మంచిగా ఉండేలాగా, ముఖ్యంగా అమ్మాయి కళ్ళల్లో మీరు మంచిగా ఉంటున్నారు, కైండ్గా ఉంటున్నారు అనే పడేలాగా ట్రై చేయండి. వాళ్ళ ఒపీనియన్స్ అండ్ వాళ్ళ ఐడియాస్ కూడా రెస్పెక్ట్ చేయాలి. ఓకే, రెస్పెక్ట్ఫుల్ టు ఎవ్రీవన్. మాకిలోడే కైసే ఎవరే అనుకున్నా అమ్మాయిల ముందు హాయ్ మా హౌ యు అని కొంచెం నైస్ గా అలా బిహేవ్ చేయాలి. స్టార్టింగ్ లో అలా బిహేవ్ చేయొచ్చు. తర్వాత ఇఫ్ ఇన్ కేస్ ఆ అమ్మాయి మీకు పడితే మీరు ఒరిజినల్ గా ఎలా మాట్లాడతారో అలా అప్పుడు వదిలేసిపోతారు. ఆల్రెడీ మీకు తనకు ఒక ర్యాప్ బిల్డ్ అవుతుంది, ఇంకా చచ్చినట్టు ఉంటారు. అది 7th పాయింట్ ఏమి ఇచ్చిందంటే, ఇది బీ ప్లేఫుల్లీ మిస్టీరియస్ అంట. ఇదే మిస్టీరియస్ గా ఉంది, నాకు అర్థం కాలేదు. బీ ప్లేఫుల్లీ మిస్టీరియస్ అనమాట. వీళ్ళు డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చాడంటే, డోంట్ రివీల్ ఎవ్రీథింగ్ ఎట్ వన్స్, లెట్ హర్ బీ క్యూరియస్ అబౌట్ యూ అండ్ ఈగర్ టు నో మోర్. ఇప్పుడు నువ్వు ఉన్నావు, సో నీ గురించి నువ్వు ఎలా ఒక పర్సన్ కి డిస్క్రైబ్ చేస్తావో, ఒకటే రోజు లేదా ఒక 24 hours 42 hours కూర్చొని నేను ఈ టైప్ ఇలా ఉంటాను అలా ఉంటాను సోది కొట్టకుండా నీ గురించి చిన్న చిన్నగా నీ గురించి నువ్వు రివీల్ చేసుకోవాలి. పార్ట్స్ గా రివీల్ చేయాలి. కొంచెం మిస్టీరియస్ గా అదే మన క్యారెక్టర్ ని మెల్లమెల్లగా సస్పెన్స్ తో థ్రిల్లర్ తో ఒక్కొక్కటి బయట పెడుతుంటే అమ్మాయికి క్యూరియాసిటీ, ఓ వీళ్ళు ఇంతుందా అంతేనా, అప్పుడు అమ్మాయి ఉదయాన్ని తెలుసుకోవాలి. కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నీ గురించి. అంటే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అప్పుడప్పుడు అపరిచితుడు ఓ వీడిలో ఇంతుందా అని అనుకునే బదులు అమ్మో వీడిలో ఇంతుందా అని వదిలి కూడా పోతారు. అలా మెల్లమెల్లగా అంటే మీకు రిలేషన్షిప్ కి వర్క్అవుట్ అయిపోయి మీరు ఎక్స్ప్రెస్ చేయండి, మీరు ఎలా ఉంటారు, వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్, వాట్ ఈస్ యువర్ ట్రేట్స్ అండ్ పర్సనాలిటీ. ప్లేఫుల్లీ మిస్టీరియస్ అన్నాడు, టోటల్ మిస్టీరియస్ అర్థం చేసి అలా కాకుండా ప్లేఫుల్ గా ఉండమని, బెలూన్ లాగా కాకుండా మెల్లమెల్ల ప్లేఫుల్ గా అన్నాడు. అందుకే అంటే మీలో ఉన్న సాడిస్టిక్ సైకోయిస్టిక్ బిహేవియర్స్ మెల్లమెల్లగా రివీల్ చేద్దాము అని. అది కాదు దాని అర్థం. మంచి క్వాలిటీస్, చెడ్డ క్వాలిటీస్ ఫస్ట్, తర్వాత వాట్ ఎవర్ యు ఆర్ చెప్పడానికి ట్రై చేయాలి. ఇబ్బంది పడక, అర్థమైంది. ఓకే, సో 8th పాయింట్ ఏమి ఇచ్చిందంటే, హ్యావ్ ఏ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఆన్ సోషల్ మీడియా బట్ డోంట్ ఓవర్ డూ ఇట్. అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండమనా, ఇది వాళ్ళ చాయిస్. ఇంకా అంటే కొంతమందికి ఫాలోవర్స్ చూసి కూడా అమ్మాయిలు ఇష్టపడతారా? ఫాలోవర్స్ కాదబ్బా, అప్డేటెడ్ గా ఉండడం, ప్రెజెంట్ మీటింగ్ దిస్, ఐఎమ్ ట్రావెలింగ్ టు దిస్, అట్లా అప్డేటెడ్ ఉంటే కొంతమందికి నచ్చుతుంది. కొంతమంది ఏమో సోషల్ మీడియా లైఫ్ ఉంటుంది, అంటే లైక్ వాళ్ళు సోషల్ మీడియా దూరం ఉండాలనుకుంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది అందరికీ కాదు, బేస్డ్ ఆన్ పర్సన్. నీకు ఎవరు ఇష్టం, సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉంటే లవ్ యూ అంటాను? లేదు, నాకు సోషల్ మీడియా లైఫ్ ఏం వద్దు. పర్సనల్ లైఫ్ ఇస్ డిఫరెంట్, సోషల్ మీడియా ఇస్ డిఫరెంట్. ఓకే, నీకు మీడియాలో ఉండాలా? అది సోషల్ మీడియా కాదు, మీడియాలో రోజు ఎక్కాలి మీడియాలో. సో ఏమంటారు, సోషల్ మీడియా పెద్దగా ఇండివిజువల్ అమ్మాయి పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అయి ఉంటది. అంటే ఉన్నారంటే సోషల్ మీడియా అంటే ఇప్పుడు మ్యామ్ ఐ లవ్ యూ అనగానే వాట్స్ యువర్ ఇన్స్టా ఐడి సంథింగ్, ఓకే వెయిట్ you just had 100 followers, I don't like you అంటారా? చేయొచ్చు, I'm just asking, అలా ఉంటారా అని అడుగుతున్నాను నేను. Oh, you got 1 million followers, I love you అలాగ ఉంటుందా ఏంటి? నువ్వు అలా చెప్తావేమో కానీ సార్, మరి మీ ఇద్దరికి అయితే మీరు ఫాలోవర్స్ ని చూడరు, అసలు సోషల్ మీడియాలో అకౌంట్ లేకపోయినా కానీ మీరిద్దరు
అబ్బాయిలను ఇష్టపడతారు. See, దానికి అవసరం లేదు. you like it. అది తన పర్సనల్ ట్రైట్. నాకు ఐఎమ్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ కాబట్టి ఐ వాంట్ హిమ్ టు బి మోర్ యాక్టివ్ ఇన్ సోషల్ మీడియా అయ్యుండొచ్చు. సో సుమా మదిరా గారిని పడేయాలంటే ఫస్ట్ మీరు రీల్స్ చేయండి, కంటెంట్ చేయండి, ఫాలోవర్స్ తెచ్చుకోండి. See, it's not about ఫాలోవర్స్ only మీ దగ్గర 1 million ఫాలోవర్స్ ఉంటే సుమా మదిరా మీ సొంతం. అంతే కదా. It's not only about followers. Yeah, up to date about society అంతే. ఇది కొంచెం డేంజరస్ భయ్యా, మీరు డోంట్ ట్రై ఎట్ హోమ్ అన్నమాట. మనం ఫాలోవర్స్ లేకుండా, ఎందుకంటే ఇప్పుడు గబుక్కుని ఫాలోవర్స్ తగ్గిపోయారు అనుకో, ఉండదు ఆవిడ. ఫాలోవర్స్ తగ్గిపోయారు, ఐ డోంట్ హ్యావ్ ఎ లవ్ ఫర్ యూ అని వెళ్ళిపోద్ది ఆవిడ. సో ఆవిడ బ్లాక్ లిస్ట్ లో పెట్టండి. సో నైన్త్ పాయింట్ ఏమిచ్చిందంటే బీ సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్ అనమాట. ఎస్ నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అనాలి. అంటే అది ఇచ్చాడు వాడు, బీ సపోర్టివ్ అండ్ ఎంకరేజింగ్ అనమాట. అమ్మాయిలు కమాన్ బేబీ కమాన్ యూ కెన్ డూ ఇట్ అని ఎంకరేజ్ చేయాలి. నేను ఎక్కడికి వెళ్ళకండి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అచీవ్మెంట్. ఓకే, మేబీ అంటే ఈ రోజులలో అమ్మాయిలకి మస్తు గోల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు సపోర్టివ్ గా ఉంటే, మహేష్ బాబు అన్నట్టు ఫస్ట్ లో స్టార్టింగ్ లో సపోర్ట్ చేయాలి, తర్వాత తొక్కియాలి అన్నట్టు కాకుండా, మీరు నిజంగా అమ్మాయిని లవ్ చేయాలా, రిలేషన్షిప్ లో ఉండాలా, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటే ఆవిడ ఏమనుకుంటుందో అది సపోర్ట్ చేయగలిగితే చేయండి. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, నువ్వు సపోర్ట్ చేయలేకపోతే జస్ట్ వదిలేస్తే సరిపోతుంది అమ్మాయిని. అనవసరంగా అమ్మాయితో ఉండి అమ్మాయికి ఏవో గోల్స్ ఉంటాయి అవి చేయాలనుకుంటది, సపోర్ట్ చేస్తే బాగుంటది. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా పార్ట్నర్ సపోర్ట్ చేస్తే కొంచెం బాగుంటది. ఇట్స్ ఓకే, ఇది ఏ చెప్పాల్సిన అవసరం లేదు, ఏ అమ్మాయి అయినా చెప్పాలి. అందరికీ తెలియదు కదా. 10th పాయింట్, లాస్ట్ పాయింట్, ఎక్కువ పాయింట్లు అయిపోతున్నాయి, ఇది పెట్టి మనం జనరల్ డిస్కషన్ లోకి వెళ్దాం. బి అన్ప్రిడిక్టబుల్లీ స్వీట్ అంట, అంటే లైక్ మీ ఏమో, బి లైక్ మీ అన్ప్రిడిక్టబుల్లీ స్వీట్ అంటే లైక్ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజెస్, మేబీ చిన్న సర్ప్రైజెస్. మేబీ ఐ గాట్ దిస్. అది అన్ప్రిడిక్టబుల్ మనీ లాస్ అన్నమాట. అన్ప్రిడిక్టబుల్ స్వీట్ కాదు అది. మేబీ 10,000 పోగొట్టుకున్నా, ఇదిగో మేబీ ఇది 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నా అని సర్ప్రైజెస్. అన్ప్రెడిక్టబుల్ స్వీట్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే కొంచెం మంచిగా అమ్మాయికి తెలియకుండా ఒక మంచి డేట్ ప్లాన్ చేయటం, లిటిల్ సర్ప్రైజెస్, లిటిల్ మూమెంట్స్ అమ్మాయికి తెలియకుండా మనం ఇది చేయాలన్నమాట. వాళ్ళు ఏం చేయాలి, జస్ట్ వచ్చి అంటారు అనమాట. సో మనం క్రియేట్ చేయాలి సర్ప్రైజెస్. ఇది అవుట్ ఇంప్రెస్ గోల్ లా లేదు. ఇప్పుడు అవుట్ ఇంప్రెస్ గర్ల్ అని ఇంత పెద్ద పాడ్కాస్ట్ పెడుతున్నప్పుడు నీ మెయిన్ గోల్ ఆ అమ్మాయి అయినప్పుడు చాలా సర్వ సాధారణం అన్నమాట. అదే అవుట్ ఇంప్రెస్ గోల్ లా లేదు, ఇది అవుట్ అవుట్ లాస్ అవర్ మనీ, అవర్ పాకెట్స్, అవర్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఉంది. సో మీరు ఏం చేస్తారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏమనిపించింది. ఇప్పుడు వీళ్ళు ఇంత మంచి మంచి పాయింట్లు చెప్పారు, మీకు నచ్చాయా లేదా, అసలు అప్లై చేద్దాం అనుకుంటున్నారా, లేదా అప్లై చేసి ఆల్రెడీ దెబ్బ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా నాలాగా, అలాంటి బాధ్యతలు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అనగనగా టాక్స్.